ఓకే. పచ్చిగా ఆపా ఆపా ఇంకా కొంచెం తీయడం ఆపేయడమే. అది ఎట్లా తింటారా? దోసకాయ కేక్ దోసకాయ ఇది దోసకాయ టైప్లో ఉన్న కర్బూజకాయ. అది గట్టి ఆపు తినంగా. ఆపు వెనక లైట్ తీసి చెయ్యి ఎక్కించి పెడతాను. ఇంకో ఒకరు తీయగలదా? ఎట్లాగంటే ఇట్లా అడ్డంగా వస్తేనే విత్తనాలు బాగా వస్తాయి. ఆపు ఆపు ఇంకోటి తీసుకో. ఇదిలే పటికి బెల్లం తెచ్చినప్పుడు అయితే ఇలా దంచేసుకుంటానండి. దంచి పొడిలాగా డబ్బాలు అయితే పోసుకుంటా. మా చిన్న బాబు అయితే పాలల్లో కానీ తినడానికి కానీ ప్రతిసారి పంచదార అడుగుతూ ఉంటాడు. అందుకోసం ఇట్లా పొడి చేసి పెట్టామనుకో ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పొడి తీసి పాలల్లో వేసేసుకొని తాగుతాడు. అందుకోసం అయితే ఇప్పుడు ఎండాకాలం కదండి, సబ్జా గింజలు నానేస్తూ ఉంటాను. ఇంకొద్దిగా పటికి బెల్లం తీసి నీళ్ళలో నానేసేసి సబ్జా గింజలు నానేసుకొని కొద్దిగా నిమ్మకాయ పిండుకొని అయితే తాగుతూ ఉంటాను. కాబట్టి అలా చేస్తాను. అట్లా కొడుతున్నప్పుడు మామిడి చెట్టు గాలి అయితే చల్లగా వస్తుందండి. అసలు ఎంత హాయిగా అనిపించిందో నాకు. మామిడికాయలు పండియి, ఇంకా పిందెలు ఉన్నాయి, ఇప్పుడే తయారవుతున్నాయండి. బాగున్నాయి. అందుకోసం నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసం చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. పచ్చగా ఉంది, చల్లటి గాలి. ఆ మామిడి చెట్టు గాలి అయితే మాకు వెనక డోర్ తీసుకోగానే గాలి అయితే బాగా తగులుతుందండి. ఇలా పొడి అయితే చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు.
పటిక బెల్లం అయితే ముందే నీళ్ళలో కట్టి పెట్టేశానండి. నానిపోయింది. నానిపోయిన తర్వాత నిమ్మకాయ పిండేసి సబ్జా గింజలు కూడా ముందు నానబెట్టాను. ఒక బాక్స్లో సబ్జా గింజలు, ఒక బాక్స్లో పటిక బెల్లం అయితే నానబెట్టట్టు పెట్టానండి. మా చిన్నబాబు అయితే సబ్జా గింజలు తాగనన్నాడు. మజ్జిగలో ఇంకా పటిక బెల్లం నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు కలిపి మజ్జిగలో కలిపి ఇచ్చాను. తను తాగేశాడు. బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఏం వెయిటింగ్ అండి ఆడుకోవడానికి. ఇప్పుడు ఆ సైకిల్ తొక్కి వచ్చాడు, లోపలికి వచ్చినాడు. ఇంతలోనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ రా అని అడుగుతుంటే ఇంకా నేను నిమ్మకాయ నీళ్ళు తాగొస్తాడులేరా అని చెప్పానండి. ఇంకా మా వరకు అయితే పటిక బెల్లం నీళ్ళు, సబ్జా గింజలు గిన్నె అయితే కలిపేసేసి కొంతసేపు అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేస్తాను. నిండా నీళ్ళు అయితే పోసి పెట్టేసామండి. తల ఒక గ్లాస్ తాగొచ్చు అని చెప్పి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.